వెల్కమ్ బ్యాక్ కేఎంటీ అకాడమీ ఆఫ్ విజన్. మొన్న మీకు ఏదైతే చెప్పానో మన దగ్గర ఉన్న బేసిక్ ఎక్విప్మెంట్తో మనం బెస్ట్గా ఫోటోగ్రఫీ ఎలా చేయాలి అని మీకు డే 1 ఒకసారి మీకు థియరీ చెప్పాను. సో ఇవాళ మీకు ఏంటంటే ప్రాక్టికల్గా నేను మన దగ్గర ఉన్న లెన్స్, ఇప్పుడు మనం జనరల్గా అందరి దగ్గర సిగ్మా 24-70 2.8 లెన్స్ అనేది కామన్గా ప్రతి ఫోటోగ్రాఫర్ దగ్గర అందరి దగ్గర ఉంటుంది. సో ఎవరైతే బిగినర్గా స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా 24-70 2.8 అనేది సజెస్టబుల్ లెన్స్. సో ఇప్పుడు ఈ 24-70 2.8 లెన్స్తో మనం బెస్ట్గా ఒక బ్లర్రీ షాట్స్ ఎలా తీయాలి, క్యాండిడ్ ఫోటోగ్రఫీ లాగా ఎలా తీయాలి, లో అపాచర్ వీలైనంత లో అపాచర్ పెట్టుకుని మనం షాట్స్ ఎలా చేయాలి అన్నది నేను మీకు లైవ్లో ఇప్పుడు చూపించబోతున్నా. ఇప్పుడు మనం F4తో ఒక షాట్ అండ్ 2.8తో ఫ్యూ షాట్స్ మనం తీసాము. అసలు ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి అన్నది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు F4తో తీసిన షాట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెనకమాల ఉన్న ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చాలా మీకు క్లియర్గా కనపడుతుంది. ఎప్పుడైతే అపాచర్ పెరుగుతూ ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అనేది మీ క్లియరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇది 2.8లో తీసిన ఫోటో. ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ బ్లర్రీగా ఉంటుంది. సో మీరు F4లో వచ్చేవాడికి ఫుల్ క్లియరెన్స్ ఉంది, దీంట్లో వచ్చేవాడికి ఎక్కువ బ్లర్రీగా ఉంది. పోర్ట్రేట్ షాట్స్ కానీ లేకపోతే ఇలా ఎక్కువ బ్లర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలా మీ దగ్గర ఉన్న లెన్స్తో వీలైనంత లీస్ట్ అపాచర్ కనుక మీరు మెయింటైన్ చేస్తే ఇలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ షాట్స్ అనేవి మీరు బెస్ట్గా తీయగలరు. ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో అది ఒకసారి మీరు ప్రాక్టికల్గా మీ దగ్గర ఉన్న లెన్సెస్తో మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే గాయ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ క్లాస్. బై బాయ్.